I will not go the way I have came. నేను వచ్చిన రీతిగా నేను వెళ్ళను. Oh, I will not go the way I have come. Hallelujah. I will go back transformed. I will go back renewed. నేను నూతన పరచబడి తిరిగి వెళ్తానని చెప్పండి. Hallelujah. I will take the word. I will not be a hearer of the word, but I will be a doer of the word. నేను వాక్యం వినువాడిని మాత్రమే కాదు, నేను వాక్యము చేయువాడిని అని చెప్పండి. నేను వాక్యము చేయడానికి వింటున్నాను చెప్పండి. నేను వాక్యము చేయడానికి వింటున్నాను. ఆమేన్. హల్లెలూయా. చేసే కృపను నాకు ఇస్తున్నందుకు స్తోత్రము. నేను రూపాంతరపరచబడి తిరిగి వెళ్తున్నాను. నేను మార్పు పొంది తిరిగి వెళ్తున్నాను. స్థిరపరచబడి సత్యములో స్థిరపరచబడి తిరిగి వెళ్తున్నాను. నేను వచ్చిన రీతిగా నేను వెళ్ళను. ఆమేన్. హల్లెలూయా. We thank you, Holy Spirit, for your ever living, oh eternal incorruptible word. నీ యొక్క అక్షయమైన సజీవమైన వాక్యమును బట్టి నీకు స్తోత్రమా. We don't just want to be the hearers but the doers of your word. మేము వినువారు మాత్రమే కాకుండా నీ వాక్యమును చేయువారముగా ఉండాలని మేము ఇష్టపడుతుండగా, our eyes see and our ears hear and our hearts understand what you want to communicate us this morning. మా హృదయములు గ్రహించున్నాయి, మా చెవులు వింటున్నాయి, మా కళ్ళు చూస్తున్నాయి. Transform us into the likeness of Jesus. యేసుక్రీస్తు పరిపూర్ణతలోనికి మమ్మల్ని మార్చండి. యేసు నామమున అడిగి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. Let your amens, let your hallelujahs be louder all through the day. Amen. Now మనము గత నెలలో ఫాస్టింగ్ ప్రేయర్స్ మనము 12 దినాలు జరిగించుకున్నాం. 11 దినాలా? 12 దినాలు. ఇట్ వాజ్ అమేజింగ్, రైట్? హల్లెలూయా. అండ్ ఈ దినాన మనము ఈ 3వ దినము లేదా whatever it is 2.5 days of fasting prayer that we are having now. ఈ యొక్క దినాన ఈ మంత్లో ఈ యొక్క ఆఖరి దినము, మన ఫాస్టింగ్ ప్రేయర్స్లో నేను నిన్న చెప్పిన రీతిగా మనము ముందుగా సిద్ధపడితే ఆ ఫాస్టింగ్స్లోనికి అడుగు పెట్టేటప్పుడే ఎంతో మహిమకరంగా ఉంటుంది. లేకపోతే ఆ 3వ దినము ఊపుకొచ్చే లోపల మన ఫాస్టింగ్ ప్రేయర్స్ అయిపోతాయి. అర్థమవుతుందా? ఆమేన్. సో వారం ముందు నుంచే మనం సిద్ధపడాలి ఫాస్టింగ్కి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. నేను గత నెలలో ఫాస్టింగ్ ప్రేయర్స్ అప్పుడు వన్ ఆఫ్ ద డే వి టాట్ ఒక రాత్రి చాలా సమయము సంఘము యొక్క బాధ్యత, ఆత్మపూర్ణమైన సంఘము గురించిన సత్యమును మనము ఎరిగి ఉన్నాము. ఎంతమంది గుర్తుంది? సంఘము గురించి పరిశుద్ధాత్మదేవుడు ఒక దినాన మొత్తం సంఘం, ద రోల్ ఆఫ్ ద చర్చ్, ఎంతమంది గుర్తుంది? హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను రాయిలో నుంచి సంఘాన్ని దేవుడు ఏ రీతిగా కడుతూ ఉన్నాడు దాని విషయంలో నేను మాట్లాడి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. I just want to give a quick recap and I want to continue on that. Amen. హల్లెలూయా. సంఘము గురించే నేను ఈ దినాన మాట్లాడాలని అనుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. Hallelujah. What is a strong church? We will know it today. Amen. Hallelujah. సంఘము ఏ సంఘము బలమైన సంఘము? బలమైన సంఘానికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? మనం ఈ దినాన తెలుసుకోబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, నేను పేతురు గత మెసేజ్లో చెప్పిన రీతిగా పేతురుతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు, నేను ఎవరని నీవు అనుకుంటున్నావు అంటే, నీవు దేవుని కుమారుడవు, సజీవుడైన దేవుని కుమారుడవు అని నేను అని పేతురు చెప్పగానే యేసుక్రీస్తు ప్రభువారు, రక్త మాంసములు ఇవి నీకు బయలుపరచలేవు, కానీ పరమ తండ్రియే నీకు బయలుపరిచి ఉన్నాడు అని అంటాడు. కాగా నీవు పేతురు, నీవు బండవు, ఈ బండ మీద నా సంఘమును కడతాను అని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నేను ఆ దినాన ఇంకా కొన్ని విషయాలు కూడా మాట్లాడి ఉన్నాను. ఏ విషయాలు మాట్లాడి ఉన్నాను గుర్తుందా మీకు? హల్లెలూయా. నేను సజీవమైన రాళ్ళ గురించి మాట్లాడి ఉన్నాను. పేతురు పత్రికలో నుంచి సజీవమైన రాళ్ళ గురించి మాట్లాడాను, రైట్? ఆమేన్. హల్లెలూయా. యేసు ముఖ్యమైన మూలరాయిగా ఉన్నాడు. ఆ సజీవమైన రాళ్ళుగా మనం లోకం ద్వారా తృణీకరించబడినను దేవుని ద్వారా ఏర్పరచబడిన సజీవమైన రాళ్ళుగా మనం చేయబడి ఉన్నామని మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి 5వ వచనం వరకు మనము ధ్యానించి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక రాయి మీద ఒక రాయి, ఒక రాయి మీద ఒక రాయి ఏ రీతిగా ఉన్నదో
ఒక రాయి లేకుండా ఇంకో రాయికి పట్టు ఉండదు. ప్రైజ్ ద లార్డ్. అలాగే ప్రతి విశ్వాసి దేవుని యొక్క సజీవమైన రాయి, అంటే జీవము కలిగిన స్తుతించే రాయి, హల్లెలూయా, ఆరాధించే రాయి, సాక్షిగా నిలబడే రాయి. ఆమేన్, హల్లెలూయా. అక్కడ 3 రకాల రాయిని చూసాం. సజీవమైనది, అమూల్యమైనది, ఇంకా ఏర్పరచబడిన 3 విషయాలు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది గుర్తున్నాయి? మీరు రాసుకుంటే మీకు గుర్తుంటుంది. ఈరోజు కూడా రాసుకోండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్యాడ్స్, అక్కడ ఉన్నాయి. మీ చేతులు ఎత్తితే మీకు ఇస్తారు, పెన్ ఇస్తారు, ప్యాడ్ ఇస్తారు. ఐ వాంట్ యూ టు మేక్ నోట్స్ ఆఫ్ వాట్ ఐఎమ్ టీచింగ్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో అబ్రహాము, యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను ఆ గర్దభం మీద ఎక్కించి ఊరేగించేటప్పుడు వారిని నోర్లు మూయమని ఈ శాస్త్రులు పరిచయాలు వచ్చి చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు? వీరు నోరు మూస్తే గనక ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దాని తర్వాత ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడు అబ్రహామునకు ఈ యొక్క రాళ్లలో నుంచి సంతానము పుట్టించగలడు అని బాప్తిస్మం ఇచ్చు యోహాను అక్కడ మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా? సో యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేవాలయము ఆయన మరణించక ముందు దేవాలయం వైపు అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ఆ దేవాలయం, ఆ గొప్ప దేవాలయం ఎంత గొప్పగా ఉందని శిష్యులు మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడు? ఈ దేవాలయంలో రాయి మీద రాయి ఉండకుండా ప్రతి ఒక్కటి పడవేయబడుతుంది అని అంటాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రతిది కూడా పడవేయబడుతుంది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడు? ఈ యొక్క మందిరాన్ని కూలగొట్టండి, 3 దినాల్లో నేను తిరిగి లేపుతాను అంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ రాళ్లతో లేపిన ఆ మందిరం ఏంటిదో మనం ఆ దినాన ఎరిగి ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. అవి సజీవమైన రాళ్ళు. అది క్రొత్త నిబంధన విశ్వాసులుగా మనం చూసి ఉన్నాం. హల్లెలూయా. పాత నిబంధనలో దేవుడు మోషేకి సంఘాన్ని ఇచ్చినప్పుడు ఆయన రాతి పలకల మీద ఆయన వారికి అది ఇచ్చి ఉన్నాడు. ఏంటిది? ఆయన ఆజ్ఞలను ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే ఆ రాయిని పడవేసి యేసుక్రీస్తు ప్రభువారు సజీవమైన రాళ్ళుగా మన హృదయముల మీద ఆయన తన లేఖనమును రాసిన ఆ సంఘముగా మనము చేయబడి ఉన్నామని తెలుసుకున్నాము. అర్థమైందా? Praise the Lord. Now we are the church. Amen, hallelujah. మనము సంఘమై ఉన్నాము. ఒక రాయి మీద ఒక రాయి పేర్చబడి అమర్చబడి దేవుని యొక్క మందిరముగా మనము కట్టబడుతూ ఉన్నాము. Praise the Lord. హల్లెలూయా. దేవునికి మనము నివాసమై ఉన్నాము. ఆయన ఆత్మ ద్వారా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం అందరం కలిసి చదువుకుందాం. ఒకరు చదవండి 22 వరకు. ఆయన ద్వారానే మనము ఉభయములము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. Praise the Lord. Hallelujah. That means the church is growing every day. Amen. Hallelujah. దాని అర్థం ఏంటిదంటే ప్రతి దినము సంఘము వృద్ధి పొందేది. ఇట్ ఈస్ నాట్ ద చర్చ్ దట్ ఈస్ లిమిటెడ్. అది కట్టివేయబడిన మందిరము కాదు. యేసయ్య ఏం చెప్తున్నాడు? ఈ లేఖనములు అన్నిట్లో మనం చూస్తే ఆయన యొక్క మందిరము లేదా ఆయన యొక్క సంఘమునకు అపోస్తుల్ని ప్రవక్తల్ని పునాది కంప్లీట్ అయింది. అయితే అది పరిపూర్ణముగా ప్రతి దినము కట్టబడుతూ అమర్చబడుచు వృద్ధి చెందుతూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. Hallelujah. This church increases every day. ఈ యొక్క సంఘము ప్రతి దినాన విస్తరించేది, ఆ ప్రతి దినాన వృద్ధి చెందేది. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. So the foundation, the teachings are the teachings of the apostles and prophets are the foundation, but
వి ఆర్ ద స్ట్రక్చర్. ఎవరికైనా పునాది కనపడుతుందా? కనబడదు. హల్లెలూయా, స్తోత్రం. అయితే బయటికి కనబడేది ఏంటి? పైన కట్టడము. స్తోత్రం, స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే పునాది లేకుండా ఆ కట్టడము నిలబడదు. ఆమేన్. సో పునాది చాలా ప్రాముఖ్యము. ప్రాథమికమైన సూత్రములు, దేవుని వాక్యంలోని సూత్రములు చాలా అవసరము. వాటి మీద మన జీవితము స్థిరపరచబడి దేవుని ఆత్మ ద్వారా ఆయన పరిపూర్ణతలోనికి వృద్ధి చెందాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకు ఆయన తన ఆత్మను మనకిచ్చి ఉన్నాడు. నేను ఆ దినాన ప్రాముఖ్యంగా ఒక పాయింట్ని బాగా స్ట్రెస్ చేశాను. గాడ్ ఈజ్ నాట్ కమింగ్ ఫర్ అన్ ఇండివిజువల్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక్క వ్యక్తి కోసం రావట్లేదు, ఏదో గుంపు కొరకు రావట్లేదు, బట్ హీ ఈస్ కమింగ్ ఫర్ అ చర్చ్. ఆమేన్, హల్లెలూయా. ఆయన సంఘము కొరకు వస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హీ హాస్ నాట్ లేడ్ డౌన్ హిస్ లైఫ్ ఫర్ వన్ సింగిల్ పర్సన్, బట్ ఫర్ ద చర్చ్. ఆయన లోకమంతటికి, మరి ముఖ్యంగా ఆయన తన సంఘము కొరకు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అది ఒక వ్యక్తి కాదు, ఒక సంఘముగా మనల్ని చేసి ఉన్నాడు. ఆమేన్, hallelujah. So God is coming for the church. Amen, hallelujah. When you understand the church is not a building, it's the group of people who come together to worship him. Amen, hallelujah. Church ante building కాదు. అది చర్చ్ ఏంటిదంటే జనులు ఆయనను స్తుతించుటకు, ఆరాధించుటకు ఒక జనముగా, ఒక సమూహముగా కూడిన స్థలమును సంఘం అంటాము. ఆమేన్, హల్లెలూయా. ఇట్ కుడ్ బి ఈవెన్ ఆన్ ద రోడ్ మీద మనం అందరం కలిసి స్తుతిస్తుంటే దాన్నే సంఘం అంటాము, దాన్నే మందిరం. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. Amen. So God is coming for the glorious church. దేవుడు మహిమ కలిగిన సంఘం కొరకు వస్తున్నాడు. అయితే ఈ మహిమ కలిగిన సంఘము యొక్క ప్రాథమికమైన స్తంభాలు ఏంటివి? ఆమేన్. ఈ యొక్క సంఘము స్థిరంగా ఉండాలంటే ఈ యొక్క సంఘము పునాది సూత్రములు మాత్రమే కాకుండా ఈ యొక్క పునాది, ఈ యొక్క సంఘాన్ని కాపాడేవి, రక్షించేవి, స్థిరముగా ఉంచేవి ఏంటి మనం ఈ దినాన చూద్దాం. ఇవన్నీ మనకు తెలిసినవే. అయితే నేను వాక్యంలో నుంచి మరి ఒకసారి జ్ఞాపకం చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క సత్యంలో స్థిరపరచాలనుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనము అందరికీ తెలిసిన వాక్యమే. హల్లెలూయా. ఈ సంఘం ఆరంభమైన తర్వాత, సంఘము పరిశుద్ధాత్మ ద్వారా జన్మమైన తర్వాత మనం ఒకే దినాన 3000 మంది, దాని తర్వాత 5000 మంది సంఘములో చేర్చబడటం మనం చూసి ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడు వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. ఆమేన్, హల్లెలూయా. నౌ దిస్ ఇస్ ద ఫస్ట్ చర్చ్. ఆమేన్, హల్లెలూయా. ఇది ప్రాథమికంగా అపోస్తుల కాలములో ఉన్న సంఘం ఈ రీతిగా ఉన్నది. హల్లెలూయా. వీరు ఈ యొక్క సంఘస్థులు ఏ రీతిగా ఉన్నారు? అపోస్తుల బోధ. హల్లెలూయా. యు కెన్ రైట్ డౌన్. హల్లెలూయా. 4 pillars of a strong church. పరిష్టమైన దేవుని యొక్క సంఘమునకు ఆధారమైన 4 స్తంభములు ఏంటిదంటే, మొట్టమొదటిగా అపోస్తుల బోధ. రాసుకోండి. ఫస్ట్ థింగ్ ఇస్ the teaching of the apostles. Amen, hallelujah. మొట్టమొదటిగా అపోస్తుల బోధ, రెండోదిగా సహవాసం. అందరూ చెప్పాలి, సహవాసము. మూడోదిగా రొట్టె విరుచుట. హల్లెలూయా. అందరు గట్టిగా చెప్పాలి, రొట్టె విరుచుట. నాలుగోదిగా ప్రార్థన చేయుట. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ కూడా ఏదో ఒక్కరోజు చేయడం కాదు, ఇది ఎడతెగక చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది ప్రభు దినం వరకు మనం చేయాలి. మనం రక్షణ పొందినది మొదలుకొని, ఒక విశ్వాసి సంఘంలో చేర్చబడింది మొదలుకొని, విశ్వాసి ఈ 4 లేదా సంఘములో జరిగే ఈ 4 పరిచర్యలలో వారు స్థిరముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, మొట్టమొదటిది ఏంటిది? అపోస్తుల బోధ. గట్టిగా చెప్పాలి. మొట్టమొదటిది. రెండోది సహవాసం. మూడోది, నాలుగోది
ప్రార్థన చేయుట. ఆమేన్, హల్లెలూయా. సో ఈచ్ ఆఫ్ యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఒక్కరు, ఇక్కడున్న ఒక్కొక్కరు నేను సంఘంలో ఏం చేస్తున్నాను అని అనుకోకూడదు. ప్రతి ఒక్కరి బాధ్యత ఈ నాలుగిట్లో ఉండాలి. ఆమేన్, నాలుగిట్లో పాల్పంపులు పొందాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. If you are a part of the church, you have to be part of all these things. Amen, hallelujah. నువ్వు సంఘములో పాలి భాగస్థుడుగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి? బోధన అనుసరించాలి, బోధలో ఉండాలి. రెండోదిగా రొట్టె విరుచుట్లో ఉండాలి. తర్వాత సహవాసము మానకూడదు. ఆమేన్, సహవాసంలో కూడుతుండాలి. ఏదో పండుగకు ఒకసారి రావడము, లేదా ఈ సంఘానికి చెందిన వాడనని తెలుపుకోవడానికి 3 నెలలకు 6 నెలలకు లేదా నెలకి రొట్టె విరిచేటప్పుడు ఒక్కసారి వస్తాను అన్న రీతిగా కాదు. ఆమేన్. సహవాసముగా సంఘము కూడే ప్రతిసారి నీవు ఉండాలి. అప్పుడే నీవు సంఘముగా గుర్తించబడుతూ ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. Are we understanding our roles? మన బాధ్యతలు, విశ్వాసి యొక్క బాధ్యతలు అర్థమవుతున్నాయా? ప్రతి విశ్వాసి సంఘ బోధ, అపోస్తుల బోధలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరుచుటలో ఉండాలి, ప్రార్థన చేయుటలో, ఈ నాలుగిట్లో ఎడతెగక ఉండాలి. Amen. If you are part of all these 4 things, then we can be a strong church. Amen, hallelujah. మనం ఒక బలమైన సంఘముగా, ఎదుగుతున్న సంఘముగా ఉండగలము, ఫలించేటి సంఘముగా ఉండగలము, మహిమ కలిగిన సంఘముగా ఉండగలము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు, నేను వాక్యం వినడానికి రాలేదు, చేయడానికి వచ్చానని చెప్పండి. నేను వాక్యము చేయడానికి వచ్చాను, నేను వాక్యము చేయడానికి వింటున్నాను. స్తోత్రం, హల్లెలూయా. నిన్న రాత్రి నేర్చుకున్నాం కదా. నిన్న రాత్రి ఏం నేర్చుకున్నాము? మనము ఒకవేళ వినే వారముగా మాత్రమే ఉంటే మనం పక్కకెళ్ళి మన ముఖాన్ని మర్చిపోతున్నామంట, అద్దంలో మన ముఖం చూసుకొని. అయితే ఇదేంటి, the one who sees the perfect law of liberty, పరిపూర్ణమైన స్వాతంత్రము నిచ్చు నియమమును చూచువాడు అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పూర్ణమైన స్వాతంత్రము నిచ్చు నియమము గురించి నిన్న ధ్యానించి ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. సో ఆ స్వాతంత్రమునిచ్చు నియమము ఏం చేస్తుందంటే మనము దేవుని యొక్క వాక్యమును చేసేవారిగా మనల్ని నిలబెడుతుంది. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. నా ఫస్ట్ పాయింట్, ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిది అపోస్తుల బోధ. ఆమేన్, హల్లెలూయా. మనం ఇప్పుడే చదువుకున్నాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో అపోస్తులు ప్రవక్తలు వేయబడిన పునాది మీద సంఘము కట్టబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. వారు వేసిన పునాది ఏంటిదంటే, వారు వేసిన పునాది బోధ. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అపోస్తుల్ని, ప్రవక్తల్ని, అది మాత్రమే కాకుండా కాపర్లను, ఉపదేశకులను మరియు సువార్థికులను దేవుడు సంఘానికి ఎందుకు ఇచ్చాడంటే సంఘము పరిపూర్ణతలోనికి రావాలని. ఆమేన్, హల్లెలూయా. రాసుకోండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము, 11వ వచనం, 12వ వచనంలో గనుక మనం చూస్తే ఆయన అపోస్తుల్ని, కాపర్లను, ఉపదేశకులను, అలాగే సువార్థికులను ఆయన సంఘమునకు ఎందుకు ఇచ్చాడో మనకు అర్థమవుతుంది. చదువుతారా? 11 నుంచి 13 వరకు. 4. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను. చూడండి, మనమందరం విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం అగు వరకు ఆయన ఇలాగు నియమించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో విశ్వాసమునందు మరియు ఏంటిది, జ్ఞానమునందు ఏకత్వము. ఆమేన్, హల్లెలూయా. దేవుని కుమారుని గురించిన జ్ఞానమునందు, ఆమేన్, హల్లెలూయా. విశ్వాసములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణమైన పురుషుల మగు వరకు. ఆమేన్. సో సంపూర్ణత పొందే వరకు అంటే సంఘంలో ఇంకా రావాల్సిన సంపూర్ణత ఉన్నది. అంటే అపోస్తులు చెప్పినది, అంటే పునాదిలో చెప్పినది మాత్రమే కాదు, ఇంకా పూర్ణతలోనికి రావడానికి కావలసిన బోధ ఇంకా ఉన్నది. అర్థమవుతుందా మీకు? మీరు అర్థం చేసుకోండి. అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది
మాత్రమే కాదు, ఆయన ఏమంటున్నా అపోస్తులు ప్రవక్తలు, కాపర్లు, ఉపదేశకులను ఆయన మనకి ఎందుకు ఇచ్చాడంటే సంఘమంతా క్రీస్తు యొక్క సంపూర్ణతకు సమమైన సంపూర్ణతలోనికి వచ్చే వరకు వారిని మనకి దయచేశాడంట. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. సో ద చర్చ్ విల్ కమ్ టు ద కంప్లీషన్, ఫుల్ఫిల్మెంట్, పరిపూర్ణతలోనికి ఎప్పుడు వస్తుంది సంఘం అంటే ఆయన ఈ యొక్క 5 పరిచర్యలు సంఘంలో నుంచి జరుగుతున్నప్పుడు. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. సో ఈ 5 పరిచర్యలు సంఘంలో నుంచి జరుగుతున్నప్పుడు క్రీస్తు యేసు దేవుని కుమారుని యొక్క జ్ఞానములోను అలాగే విశ్వాస్యతలోను మనము వృద్ధి చెందుతాము. ఆమేన్. Amen. Hallelujah. So the teaching, what does the teaching of apostles do? The అపోస్తుల బోధ ఏం చేస్తుందంటే మనల్ని సత్యములో స్థిరపరుస్తుంది. ఆమేన్. ఆ బోధ మనల్ని నిలబెడుతుంది. ఆమేన్. స్థిరపరచుట, నిలబెట్టుట, దాని తర్వాత మనల్ని ఫలింపజేస్తుంది. ఆమేన్. స్తోత్రం. Hallelujah. The teaching, amen, hallelujah. That is why the teaching is important. Amen. నేను ఒక దినాన ఆత్మ ద్వారా బోధింపబడుట గురించి మాట్లాడి ఉన్నాను 12 దినాల్లో ఒక రోజు. Amen, hallelujah. If you remember, I want you to go back and hear that sermon. I also want you to go back and hear the sermon about church. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 12 దినాల ఫాస్టింగ్ ప్రేయర్స్ లో సంఘము గురించి ఏ దినాన మాట్లాడి ఉన్నానో ఆ దినము ఆ యొక్క వాక్యం మీరు వినాలి. Amen. Hallelujah. That is your homework. Amen. Praise the Lord. మీరు పని చేస్తున్నప్పుడు ఆయన మెసేజ్ పెట్టుకొని అది మెసేజ్ నడుస్తూ ఉంటుంది, వింటూ పని చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బికాస్ ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. ఆమేన్. విశ్వాసము వినుట ద్వారా వస్తుంది. దేవుని వాక్యం మనం మాటి మాటికి వినాలి. ఆమేన్. మాటి మాటికి వింటున్నప్పుడు ఆ బోధలో స్థిరపరచబడతాము. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ సేస్ లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రిచ్లీ డ్వెల్ ఇన్ యు. ఆమేన్. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అనుకుంటా ఆయన ఏమంటాడంటే దేవుని వాక్యం మీలో సమృద్ధిగా నిలువనీయుడి అంటాడు. నివసింపనీయుడి, సహవాసము చేయనీయుడి, సంబంధం కలిగి ఉండనీయుడి. ఆమేన్. అబైడ్ ఆర్ డ్వెల్ అంటే ఒక వ్యక్తితో సంసారము చేసిన రీతిగా దేవుని వాక్యము, దేవుని బోధ, దేవుని మాటలతో మనం సంసారం చేయాలి. ఆమేన్. సహవాసము కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో సంఘానికి వస్తున్నప్పుడు, మందిరానికి వస్తున్నప్పుడు మనం బోధకు అప్పగింపబడిన వారముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క బోధ మనల్ని యేసుక్రీస్తు పరిపూర్ణతలోనికి మలిచేది, మహిమ కలిగిన సంఘముగా నిలబెట్టేది ఈ బోధ. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మన విశ్వాసమును పైకి తీసుకొచ్చేది ఈ బోధ. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ బోధ ఏం చేస్తుందంటే మనలో ఉన్న అపవిత్రతను తొలగింపజేస్తుంది. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో, నేను మీతో పలికిన మాటల్ని బట్టి మీరు పవిత్రులు. ఆమేన్. Hallelujah. You have become holy because of the words that I have spoken to you. నేను మీతో మాట్లాడిన మాటల్ని బట్టి మీరు పరిశుద్ధపరచబడి ఉన్నారు, పవిత్రులై ఉన్నారు అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో అపోస్తుల బోధకు మనం అప్పగింపబడినప్పుడు దేవుని వాక్యము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఆమేన్. మన విశ్వాసాన్ని పెంచడం మాత్రమే కాదు, పరిశుద్ధపరుస్తుంది. దేవుని యొక్క వాక్యం మన జీవితంలోనికి వచ్చినప్పుడు ఇంకేం జరిగిస్తుంది? ఆయన యొక్క మహిమను తెస్తుంది. ఆయన ప్రత్యక్షత వచ్చిన ప్రతిసారి దేవుని యొక్క నూతనమైన మహిమ మనకు తెస్తుంది. ఆమేన్. హల్లెలూయా. Somebody say hallelujah. Hallelujah. So we need to come to church for the teaching of the word of God. దేవుని యొక్క బోధ కొరకు మనం రావాలి. And you have to be excited for that time. Amen. Hallelujah. Even for the time where you might feel the pinching in your heart when the word of God is coming. దేవుని వాక్యం వచ్చి నీకు గాయం లాగా కలిగజేస్తున్న బాధ అనిపిస్తున్నా కూడా you have to be excited to be transformed into the likeness. Amen. For the work of God to happen in your life. దేవుని యొక్క కార్యము నీ జీవితంలో పూర్ణ మగుటకు నిన్ను నువ్వు ఆయనకు అప్పగించుకొని ఉత్సాహముతో దేవుని యొక్క మందిరానికి రావాలి. ఆయన యొక్క బోధ, ఆయన యొక్క శిక్షణ పొందుకోవడానికి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు వారికి శిష్యులకు ఆఖరిగా సెలవిచ్చిన మాటలు ఏంటిదంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇచ్చి వారిని శిష్యులుగా మార్చమన్నాడు. ఆమేన్. స్తోత్రం. వారిని ఏ రీతిగా మార్చమన్నాడు?
శిష్యులుగా మార్చమన్నాడు. స్తోత్రం. శిష్యులుగా. ఓ ఆమేన్, హల్లెలూయా. శిష్యరికముగా సంఘంలోని ప్రతి విశ్వాసి ఏదో జస్ట్ నేను ఒక మెంబర్ అన్న రీతిగా కాకుండా ప్రతి ఒక్కరు శిష్యులుగా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి మనం రక్షణ పొంది ఉన్నామంటే అక్కడతో సరిపెట్టబడడం కాదు, కానీ ప్రతి ఒక్కరు శిష్యులుగా మార్చబడ్డానికి ప్రయత్నం చేయాలి. శిష్యరికము కావాలంటే బోధ కావాలి. బోధకుడు లేకుండా శిష్యులు ఉండరు. ఆమేన్, హల్లెలూయా. సో బోధ లేకుండా శిష్యరికము కాలేదు. ఆమేన్. సో బోధకు అప్పగింపబడిన వారు, ఇఫ్ యు ఆర్ సబ్మిటెడ్ టు ద టీచింగ్, యు బికమ్ ద డిసైపుల్స్. ఆమేన్, హల్లెలూయా. ఒక బోధకుడి యొక్క బోధకి మీరు అప్పగింపబడితే ఆ బోధలో మీరు శిష్యులుగా మార్చబడతారు. ఆమేన్, హల్లెలూయా. ఆ బోధలో కొన్నిసార్లు శిక్షణ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. శిక్షణ అంటే ఏంటిది? శిక్షణ అంటే డిసైపుల్షిప్. ఆమేన్, హల్లెలూయా. శిక్షణలో కొన్నిసార్లు గద్దింపు ఉంటుంది, కొన్నిసార్లు సరిదిద్దేది ఉంటుంది, కొన్నిసార్లు బలపరిచేది ఉంటుంది, కొన్నిసార్లు ఆదరించేది ఉంటుంది. ఇవన్నీ కలిపి శిక్షణలో భాగముగా ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క శిక్షణలో డిసిప్లైన్ కూడా ఉంటుంది. ఆమేన్. అందుకే డిసైపుల్షిప్లో డిసిప్లైన్ కూడా కలిసి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. సో నీవు ఒక బోధకు అప్పగింపబడుతున్నావు అంటే దాని అర్థం ఏంటిదంటే ప్రతి ఒక్క విశ్వాసి కూడా శిష్యులుగా మార్చబడాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అందుకే అపోస్తలిక బోధకు వారిని అప్పగించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఆత్మల్ని జయించు వారిగా లేదా ఆత్మల్ని సంపాదించు వారిగా మారిపోయారు అపోస్తల కాలంలో. ఎందుకంటే వారు శిక్షణకు అప్పగించబడి శిష్యులుగా మార్చబడి ఉన్నారు. ఆమేన్, hallelujah. Don't boast that you are a believer in a church, but you have to do whatever you can to become a disciple of Jesus Christ. Amen, hallelujah. ఏదో నేను రక్షణ పొంది విశ్వాసిగా ఉన్నానని నువ్వు సంబరం చేసుకోవడం మాత్రమే కాదు, కానీ నువ్వు చేయాల్సింది ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యునిగా మారడానికి నువ్వు చేయగలిగిన సమస్తము నువ్వు చేయాలి. గట్టిగా ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. సో ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ద టీచింగ్ ఆఫ్ ద చర్చ్, దేవుని యొక్క సంఘములో విత్తబడుతున్న బోధను నువ్వు పట్టుకున్నప్పుడు నీవు శిష్యుడిగా మార్చబడుతున్నావు. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. యెషయా ప్రవచన గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం 5వ వచనంలో చూస్తే శిష్యునికి తగిన నాలుక, శిష్యునికి తగిన చెవిని దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. దాని అర్థం ఏంటిదంటే శిష్యుడు ఎవరంటే హీ ఈజ్ ద వన్ హూ ఈజ్ ఎక్సర్సైజ్డ్ ఎ గిఫ్ట్. ఆమేన్, హల్లెలూయా. He says, I have given you the tongue of a learned, ear to hear me a morning by morning. Praise the Lord. చదవండి ఒకసారి. అలిసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యునికి తగిన నోరు దేవుడు నాకు దయచేసి ఉన్నాడు. శిష్యుడు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. స్తోత్రం. ప్రతి ఉదయమున ఆయన వినే బుద్ధి పుట్టిస్తున్నాడు. ఎవరు? శిష్యులు వినే రీతిగా. ఆమేన్. సో శిష్యులుగా మనం ఫస్ట్ వినడం నేర్చుకోవాలి. ఆమేన్. సంఘములో వస్తున్న బోధను మనం వింటూ ఉంటే శిష్యులుగా మార్చబడతాము. అప్పుడు దేవుని స్వరం ఏంటిదో సాతాను స్వరం ఏంటిదో మనకు తెలుస్తుంది. వన్స్ వీఆర్ ట్రైన్ టు లిసన్ ద వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము లేదా దేవుని స్వరం ఏందో మనం గుర్తించబడినప్పుడు దాని తర్వాత ఆయన ఏమంటున్నాడు? ప్రతి ఉదయం నీకు వినబుద్ధి పుట్టిస్తున్నాను. శిష్యుడు వినే రీతిగా నువ్వు వింటావంట. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. సంబడి సే హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. సో శిక్షణకు అప్పగించబడిన శిష్యులుగా మనం ఉండాలి. హల్లెలూయా. సో అపోస్తలిక బోధకి అప్పగించబడిన వారు సంఘానికి వచ్చేవారు ఏంటిది? బోధను వింటారు. బోధ వినేవారు ఎవరు? శిష్యులు. ఆమేన్. బోధ విని దాన్ని అనుసరించేవారు శిష్యులుగా మార్చబడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. సో ఆ శిష్యులకి ఒక ప్యాటర్న్ ఉంటుంది, వారి యొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది. వారు ఏమి చేయాలో అవి చేస్తారు, ఏమేమి చేయకూడదో ఆ యొక్క బోధకుడు ఏమేమి చెప్పాడో వీటికి దూరంగా ఉండాలంటే ఆ డిసిప్లైన్ని వాళ్ళు ఫాలో అవుతారు. ఆమేన్, హల్లెలూయా. సో ఎవ్రీ బిలీవర్ హ్యాస్ టు హ్యావ్ ఎ డిసిప్లైన్ ఆఫ్ ఎ డిసైపుల్. ఆమేన్. ప్రతి విశ్వాసికి ఆ యొక్క శిష్యుడికి తగిన క్రమశిక్షణ ఉండాలి.
ఆమేన్. గట్టిగా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఆమేన్. సో హీ టీచర్స్ us in his house. మందిరంలో మనకు ఉండేది బోధ. ఆమేన్, హల్లెలూయా. You know, people come for gimmicks and magics and good sound and good music and good environment in the church. అక్కడ 10,000 మంది ఉన్నారు, అక్కడ గంటలోనే సర్వీస్ అయిపోతుంది, అక్కడ మంచి లైటింగ్ ఉంది, అక్కడ మంచి సెట్ ఉంది, సెటప్ ఉంది, అంత మంచి మ్యూజిక్ ఉంది, అంత మంచి ప్రొడక్షన్ ఉంది. దాని కొరకు అదొక గొప్ప వేడుకగా జరుగుతుంది. అవన్నీ తప్పని అంటలేదు, అవన్నీ ఉండాలి. దేవుని యొక్క పరిచర్య ఘనంగా మనం చేయాలి. అయితే సంఘములో ప్రాథమికంగా ఉండవలసింది అపోస్తలిక బోధ. అపోస్తలిక బోధ ద్వారా నీవు సంఘానికి ఆకర్షింపబడాలి. కానీ వీటన్నిటి ద్వారా నీవు ఆకర్షింపబడితే అవి కరెంటు పోతే నువ్వు మొత్తం ఉజ్జీవం పోయినట్టే. ఇంకా అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో అపోస్తలిక బోధలో మనం స్థిరపరచబడాలి, అపోస్తలిక బోధకు మనం అప్పగించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకోటి అపోస్తల కార్యం 6వ అధ్యాయం 7వ వచనంలో, అలాగే 12వ అధ్యాయం 24వ వచనంలో కనుక మనం చూస్తే, ద వర్డ్ ఇంక్రీజ్డ్ అండ్ ద డిసైపుల్స్ మల్టిప్లైడ్. ఆమేన్, హల్లెలూయా. వాక్యము విస్తరించినప్పుడు, దేవుని వాక్యము ప్రబలమైనప్పుడు శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించనంట. 12:24లో కూడా అదే ఉంటుంది. ఆమేన్, ద వర్డ్ ఇంక్రీజ్డ్ అండ్ ద డిసైపుల్స్ మల్టిప్లైడ్. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. సో వాక్యం ఏం చేస్తుంది? పిల్లల్ని కంటది. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. అందుకే పౌలు ఏమంటాడంటే, నేను సువార్త ద్వారా మిమ్మల్ని కని ఉన్నాను అంటాడు. Amen. I have begotten you through the gospel. Amen. I have begotten you through the gospel. So వాక్యము వృద్ధి అయినప్పుడు it will make everybody disciple. I am glad that God is transforming people. Amen, hallelujah. I am so excited for the days which are ahead of us. Amen. రాబోతున్న దినాల గురించి నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. ఎందుకంటే మీలో అనేకులు శిష్యులుగా మార్చబడుతూ ఉన్నారు. Amen, hallelujah. And as the word as the word increases, as the teaching increases every day, వాక్యమందు మనం స్థిరపరచబడుతున్నప్పుడు, వాక్యము పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా శిష్యులు పెరిగిపోతారు. హల్లెలూయా. ఈరోజు కొంతమంది అందరు విశ్వాసులుగా ఉండి దాంట్లో కొంతమంది శిష్యులుగా ఉన్నారేమో, అయితే వాక్యము వృద్ధి అవుతుంటే ప్రతి ఒక్కరు శిష్యులుగా మారిపోతారు. ఆమేన్. అది మాత్రమే కాదు, వాక్యం వృద్ధి అవుతుంటే మీరు అనేకమైన శిష్యులను తీసుకొచ్చేవారిగా, అనేకులను శిష్యులుగా మార్చేవారిగా దేవుడు మిమ్మల్ని మార్చేవాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆర్ యు రైటింగ్ డౌన్ వాట్ ఐ యామ్ టీచింగ్ టుడే? స్తోత్రం. రాసుకుంటున్నారా? ఆమేన్. Praise the Lord. Hallelujah. So the word increased and the disciples multiplied. పౌలు ఏం చేస్తున్నాడు? ఆయన బోధ చేసి ఆయన ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుని గురించిన మర్మంలో ఏది కూడా దాచిపెట్టకుండా మీకు బోధించానని ఒక సంఘానికి అంటాడు. I don't remember where that is. Hallelujah. I have fully given the mystery of Christ to you అని అంటాడు. ఆమేన్, హల్లెలూయా. అది మాత్రమే కాదు, అపోస్తల కార్యం 20వ అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తే, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమును నకును పరిశుద్ధులలో మీకు స్వాస్యము కలగజేయు ఆయన వాక్యము నకును మిమ్మల్ని అప్పగిస్తున్నాను అంటాడు. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. కమాన్, హల్లెలూయా, స్తోత్రం. సో ఆయన ఎవరికి అప్పగిస్తున్నాడు? ఆయన లేకపోయినా ఆయన బోధ ఉన్నది కాబట్టి ఆయన ఏమంటున్నాడు? నేను దేవునికి అప్పగిస్తున్నాను, తర్వాత దేవుని యొక్క వాక్యానికి సంఘాన్ని అప్పగిస్తున్నాను. ఎఫెసీయులారా, నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను ఇంకా చూడరు, అయితే నేను మిమ్మల్ని దేవుని యొక్క కృపా వాక్యానికి అప్పగిస్తున్నాను. ఈ వాక్యము మిమ్మల్ని కాపాడుతుంది, ఈ వాక్యము పరిశుద్ధులలో మీకు స్వాస్యము కలుగజేస్తుంది. కమాన్, హల్లెలూయా, స్తోత్రం, hallelujah. So if we give the church enough teaching, మనం ఉన్నా లేకపోయినా సంఘం పోషింపబడుతూనే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఆ యొక్క కృపా వాక్యం ఏం చేస్తుంది? సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది, సంఘాన్ని పరిశుద్ధులలో స్వాస్యం అనుగ్రహిస్తుంది ఆ వాక్యం. ఆమేన్.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. సో మీరు సంఘానికి వస్తున్నప్పుడు ఏదో జస్ట్ 4 గోడల మధ్యలోనికి పాస్టర్ జాన్ డేవిడ్ దగ్గరకో పాస్టర్ సాల్మన్ రాజ్ గారి దగ్గరకో మీరు రావట్లేరు. అయితే దేవుని యొక్క బోధలోనికి వస్తున్నారు, దేవుని కృపావాక్యం యొద్దకు వస్తున్నారు. ఆ వాక్యము మీకు పరిశుద్ధులలో స్వాస్యం అనుగ్రహిస్తుంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా ఆమేన్. లెట్ యువర్ హల్లెలూయాస్ బి లౌడర్. ఆమేన్. హల్లెలూయా. We give you glory, Jesus. Hallelujah. Okay. 2 Peter 3:18 కూడా చదువుదాము. But grow in the grace and in the knowledge of our Lord and Savior Jesus Christ. క్రీస్తు యేసు యొక్క కృపలోను జ్ఞానమందును అభివృద్ధి పొందమని పేతురు పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి 2 వచనాల్లో చూస్తే ఈ విషయంలో మీరు జాగ్రత్త పడండి, నేను మాటి గుర్తు చేస్తున్నాను అంటాడు. ఇంకో చోట కూడా హల్లెలూయా, నేను మీకు చెప్పినదే గుర్తు చేస్తున్నాను అంటాడు. అది బోధలో మనం ఏం చేస్తాము, స్కూల్కి వెళ్ళినప్పుడు 1 1s are 1 2 1s are 2 ఇదే ఉంటుంది కదా. ABC ఒకరిని నుంచోబెడతారు, 100 సార్లు చెప్పిస్తాడు. దట్ ఈస్ టీచింగ్. హల్లెలూయా. సమ్ టైమ్స్ టీచింగ్ ఈజ్ బోరింగ్, బట్ వాట్ ఇట్ డస్, ఇట్ విల్ మేక్ అస్ స్ట్రాంగ్ ఇన్ దట్. ఆమేన్. ఆ సత్యంలో మనల్ని స్థిరపరచడానికి 100 సార్లు, ఎన్ని 100 సార్లు చెప్పిస్తారో పిల్లలకి స్కూల్లో ఎన్ని సార్లు చదివిపిస్తారు. ఇంకా 10th క్లాస్ వస్తే అయితే ఎన్ని ఎగ్జామ్స్, ప్రిఫైనల్స్ అంటారు, మళ్ళీ ఇప్పుడు ఇంకెన్ని చేపిస్తున్నారు. 9th క్లాస్లోనే 10th క్లాస్ స్టార్ట్ పెడుతున్నారు. బికాస్ దే వాంట్ టు టీచ్ అగైన్ అండ్ అగైన్, దే వాంట్ టు రివైజ్ అగైన్ అండ్ అగైన్. బికాస్ వెన్ ద టెస్ట్ కమ్స్ దే షుడ్ బి ఏబుల్ టు రైట్ ఇట్. ఐ మీన్, ఆ ప్రశ్న రాగానే దానికి సూటి అయిన జవాబు ఇచ్చేవారిగా ఉండాలంటే మాటి జ్ఞాపకం చేస్తూ ఆ సత్యములో, ఆ బోధలో వారిని స్థిరపరుస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఈస్ వై ఐ వాంట్ టు టీచ్. ఒకవేళ మీకు తెలిసిన సత్యమైన అది మాటికి బోధిస్తున్నప్పుడు దాంట్లో స్థిరపరచబడతాం మనం. ఇట్ హ్యాస్ టు ఎంటర్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్. ఆమేన్. హల్లెలూయా. సబ్ కాన్షియస్ మైండ్లోనికి ఎంటర్ అయినప్పుడు, మాటికి బోధిస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకి తెలియకుండానే మనం అది చేస్తాము. ఆమేన్. హల్లెలూయా. మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఏ రీతిగా బ్రేక్స్ వేస్తాం, తెలియకుండానే గేర్లు మార్చేస్తుంటాం. ఆ రీతిగా మనము వీఆర్ నాట్ ట్రయింగ్ టు డ్రైవ్, we just react there. Amen. Hallelujah. Because we were trained to drive. Amen. మనము ఆ ట్రైనింగ్ పొంది ఉన్నాము కాబట్టి, డ్రైవింగ్ చేసి అలవాటు అయిపోయింది కాబట్టి అప్పుడు మనం డ్రైవింగ్ చేయడానికి ప్రయత్నించాము. we just react. సడన్గా ఎవరన్నా రాగానే మనం అనుకోకుండానే మనం బ్రేక్ వేసేస్తాం. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని వాక్యం మాటికి విని ఆ బోధలో మాటికి స్థిరపరచబడుతూ ఉంటే మనం తెలియకుండానే ఒకరొచ్చి మనల్ని ద్వేషించగానే మనం ఆటోమేటిక్గా మనము ప్రేమిస్తాం. కమాన్, ఇట్ షుడ్ బి ఎ రియాక్షన్. ఆమేన్. హల్లెలూయా. సో యూ హ్యావ్ టు బి taught like that. You have to sit under the teaching like that. అందుకే దేవుని వాక్యం మాటికి వినాలి. ఆమేన్. బోధ మాటికి వినాలి. హల్లెలూయా. సో బోధ మనల్ని రూపాంతరపరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆర్ వి అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం అర్థమవుతుందా? శిక్షణ అందుకే మనకు కావాలి, బోధ అందుకే మనకు కావాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. We need the teaching more. Amen. Hallelujah. Holy Spirit is the best teacher. He's the teacher of teachers. Amen. Hallelujah. హల్లెలూయా. ఆయన బోధకులకు బోధకుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన పని ఏంటి? యేసయ్య మనకంతా బోధించిన దాన్ని తిరిగి జ్ఞాపకం చేస్తాడంట. హల్లెలూయా. He's not coming to teach a new thing, but he's coming to remind what is already been taught. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడినప్పుడు ఆయన వచ్చి మీకు కొత్త సత్యాన్ని బోధించాడు. అయితే నేను ఏదైతే బోధించి ఉన్నానో ఆయన జ్ఞాపకం చేస్తాడు, అంటే ఆయన రివిజన్ చేస్తాడు. కమ్ ఆన్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఈజ్ the one who revises the things that Jesus has taught. Amen. Hallelujah. Stotram. సో మనము సంఘంలో మనకి బాగా రివిజన్ ఉండాలి. ఆమేన్. రివిజన్ ఉండాలి. ప్రతి వారం రివిజన్ ఉండాలి మనకి. ఆమేన్. విన్న బోధలోనే ఆ ప్రాథమికమైన సూత్రంలో గట్టిగా స్థిరపరచబడినప్పుడు హల్లెలూయా మనం తప్పిపోము. ఆమేన్. ఆమేన్.
దేవి నామానికి మహిమ కలుగును గాక. తండ్రి ఏదైతే చేయుట యేసు చూసి ఉన్నాడో అదే మనకు తెలిపి ఉన్నాడు. యేసయ్య ఏదైతే చేసి ఉన్నాడో దాన్నే పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరచువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. He will teach us all things. Hallelujah. He will teach us all things. Amen. సో శిష్యరికం చాలా ప్రాముఖ్యము. ఆమెన్. సో ఐ వాంట్ యు ఆల్ టు కమ్ యాజ్ ఎ డిసైపుల్స్. ఆమెన్. హల్లెలూయా. మందిరానికి ఏదో విశ్వాసులుగా రావడం కాదు, కానీ ఒక స్కూల్కి వస్తున్న పిల్లలు ఏ రీతిగా, ఒక ట్యూషన్కి వస్తున్న పిల్లలు ఏ రీతిగా ఉంటారు, ఏ దృక్పథంతో ఉంటారు, ఒక ట్రైనింగ్కి, ఒక మిలిటరీ ట్రైనింగ్కి వెళ్తున్న వారు ఏ దృక్పథంతో వస్తారు, ఆ మైండ్ సెట్తో మనం రావాలి. ఆమెన్. హల్లెలూయా. నేను యుద్ధానికి సిద్ధం అవ్వాలి. ఆమెన్. నా పరీక్ష వచ్చినప్పుడు నేను హల్లెలూయా బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవాలి. ఆమెన్. హల్లెలూయా. ఆ రీతిగా నువ్వు వచ్చినప్పుడు ఆ బోధలో నువ్వు పరిపూర్ణం అవుతావు. ఆమెన్. ఆ బోధలో నువ్వు శిక్షణ పొందుతావు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. కానీ శిక్షను మనము తృణీకరించే వారముగా ఉండకూడదు. నా కుమారుడా, నా యొక్క శిక్షను నువ్వు తృణీకరించద్దు అంటాడు. హల్లెలూయా. నా బోధన నువ్వు తృణీకరించద్దు. ఆమెన్. బికాజ్ ఆ బోధ నీకు ఆరోగ్యము. ఆమెన్. మొన్న చదువుకున్నాం కదా సామెతలు గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం, 21, 22వ వచనంలో మనం చూస్తే ఆ బోధకు చెవియొగ్గుము. హల్లెలూయా. నా మాటలు నీ మనసులో ఉంచుకోము అంటున్నాడు. హల్లెలూయా. అది విను. ఒకసారి చదువుతారా? 4, 20, 21, 22. నా కుమారుడా, నా మాటలు ఆలకించుము. నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నా వాక్యములకు చెవియొగ్గుము. నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమునందు వాటిని భద్రము చేసుకొనుము. నీ హృదయం. సో మన కళ్ళ ఎదుట ఎప్పుడేముండాలి? బోధ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. వాటిని మన చెవుల్లో ఏముండాలి? ఆయన బోధ, ఆయన మాటలు ఉండాలి. మన కళ్ళ ఎదుట ఏముండాలి? బోధ ఉండాలి. ఆమేన్. తర్వాత మీ హృదయములో నుండి దాన్ని తొలగిపోనీయద్దు. ఆమేన్. స్తోత్రం. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పౌలు ఇంకో దగ్గర అంటాడు, ఏమంటాడంటే, నేను క్రొత్త విషయం ఏం చెప్పట్లేదు, కానీ ఆల్రెడీ చెప్పినదే మీకు చెప్తున్నాను అంటాడు. ఎందుకంటే మీరు దాంట్లో తిరిగి స్థిరపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్, బ్లెస్ హిమ్. హల్లెలూయా. తర్వాత చదవండి అమ్మా. ఆ బోధ ఏమైతుంది? దొరికిన వారికి అవి జీవమును. దొరికిన వారికి అది ఏం చేస్తుంది? జీవమును. గట్టి చెప్పాలి. నీకు జీవం ఇచ్చేది ఏంటిది? బోధ నీకు జీవం ఇస్తుంది. ఆమేన్. వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును. శరీరానికి అది ఆరోగ్యము. ఇట్స్ ఎ మెడిసిన్ టు యువర్ బాడీ. ఆమేన్. నీ సర్వ శరీరానికి. ఆమేన్. హల్లెలూయా. వాట్ డాక్టర్స్ కెనాట్ డూ, ద వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. డాక్టర్లు నీ బాడీని రిపేర్ చేయలేకపోతున్నారేమో, అయితే దేవుని యొక్క బోధలో నువ్వు ఉంటే, ఆమేన్, నీ యొక్క సర్వ శరీరానికి అది ఆరోగ్యము. ఆమేన్. ఔషధము. దేవుని వాక్యము నీకు ఔషధముగా ఉన్నది. ఆ బోధ నీకు ఔషధముగా ఉన్నది. ఆ బోధ నిన్ను నిలబెట్టేది, కాపాడేది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. I don't think I have time to complete all the other 3 ఇంకా మిగిలిన 3 విషయాలు కంప్లీట్ చేసే టైం లేదనుకుంటున్నాను. అయితే I think it is better for me to do only one more thing. Amen. హల్లెలూయా. స్తోత్రం. సో సంఘంలో 4 స్తంభాలు, బలమైన 4 స్తంభాలు ఏంటిది? మొట్టమొదటిగా అపోస్తుల బోధ. ఆమేన్. రెండోదిగా సహవాసము. మూడోదిగా రొట్టె విరుచుట. నాలుగోదిగా ప్రార్థన చేయుట. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఐ థింక్ ఐ విల్ డూ రొట్టె విరుచుట అండ్ ప్రార్థన చేయటం ఇంకొక వారం చేద్దాం. ఓకేనా? ప్రైజ్ ద లార్డ్. సహవాసము. ఆమేన్. రాసుకోండి, సహవాసము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సహవాసముగా కూడుట మానద్దు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనము చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును
ప్రేమ చూపుటకును, సత్కార్యములు చేయుటకును, సత్కార్యములు చేయుటకును, ఒకనినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ఒకనినొకడు పురికొల్పవలనని ఆలోచిస్తాము. ఇక్కడ చాలా విషయములు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. ఆ దినము సమీపించినప్పుడు, ఏ దినము? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే దినము. ఆయన రాకడ సమయము. ఆమేన్. ఆయన వచ్చే టైము సమీపిస్తున్నప్పుడు మనము ఆయన పేరట, ఆయన నామమున కూడుట మానద్దంట. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, నాట్ నెగ్లెక్టింగ్ టు మీట్ టుగెదర్ యాజ్ ఇట్ ఈజ్ ద హ్యాబిట్ ఆఫ్ సమ్. కొంతమందికి ఇది అలవాటు అయిపోయిందంట. బట్ ఎంకరేజ్ వన్ అనదర్ అండ్ ఆల్ మోర్ యాజ్ యూ సీ ద డే డ్రాయింగ్ నియర్. ఆమేన్. ఆయన వచ్చే దినము సమీపిస్తున్నదంటే మనం ఏం చేయాలి? మనం ఇంకా సమాజముగా కూడుట మానొద్దు. ఆమేన్. హల్లెలూయా. వారు అప్పుడులోనే దేవుని యొక్క రాకడ చాలా సమీపముగా ఉన్నదని వారు ఆ రీతిగా వారు వివేచించారు. కాబట్టి ప్రతిరోజు వారు దేవుని యొక్క దేవాలయంలో లేదా గృహములలో మందిరముగా లేదా సంఘముగా కూడుతూ ఉన్నారు. ఆమేన్. కలుసుకుంటూ ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సంఘముగా కూడుట మానద్దు అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సంఘముగా కూడుట మానకూడదు. మనకి గత 4 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయింది ఏంటిది? సంఘముగా కూడుట. దాని తర్వాత సంఘానికి వచ్చిన గొప్ప అలవాటు ఏంటిది? ఆన్లైన్ మినిస్ట్రీ. ఆమేన్. హల్లెలూయా. మేము రాకపోయినా ఆన్లైన్లో చూస్తున్నాము. హల్లెలూయా. ఆన్లైన్లో చూస్తున్నాము. రైట్. చాలా మందికి అప్పుడు వరకు ఒక రోజు సండే రోజు పోకపోతే అది గొప్ప నేరంలాగా చాలా మందికి అనిపించేది. ఎంత గొప్ప తప్పు చేసేసాను, ఆదివారం నేను మందిరానికి పోలేదని అనుకుంటుండే. అయితే ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో, ఇట్ హ్యాస్ నార్మలైజ్డ్ దట్ వీ లివ్ ఇన్ అ వరల్డ్ దట్ వేర్ ద సిన్ ఈజ్ నార్మలైజ్డ్, ద సిన్ ఈజ్ క్యాజువలైజ్డ్. పాపము కూడా ఇది పాపము కాదు, ఇది నార్మల్, ఇది కామన్ అన్న రీతిగా ఉన్న సమయంలో మనం ఉన్నాము. వై? బికాజ్ ప్రేమ చల్లారిపోతుంది, పరిశుద్ధత చల్లారిపోతుంది, సంఘముగా కూడుట మనం మానుతూ ఉన్నాము. కాబట్టి పాపము కూడా మామూలే అనిపిస్తుంది. అర్థమవుతుందా? No, it should not be normal to you. Missing a church should not be a normal thing. Amen. సంఘముగా కూడే అవకాశమును ఒక రోజు కోల్పోతే you have to, నీవు ఆ విషయంలో చాలా నువ్వు బాధపడాలి. If that is not pinching your heart, something is wrong with you. ఒకవేళ నువ్వు ఒక రోజు మందిరానికి రాకపోతే అది నీకు బాధ కలిగించట్లేదంటే నువ్వు నిజంగా ఆయన సంఘములో పాలి భాగస్తుడో లేదో నువ్వు ఒకసారి చూసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బికాస్ నీ యొక్క క్షేమము సంఘముగా కూడుటలోనే నీ యొక్క క్షేమం ఉన్నది. ఆమేన్. మనము కలుసుకొనుటలోనే మన క్షేమం ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. గాడ్ ఈస్ గివింగ్ ద టీచింగ్ నాట్ టు అ పర్సనల్ బీయింగ్ బట్ టు ద చర్చ్. దేవుడు బోధ దేనికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు, ఒక వ్యక్తికి కాదు. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తిని వాడుకొని సంఘానికి బోధ ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ ఒక ప్రవక్తను లేపినప్పుడు ఆ ప్రవక్తను వాడుకొని సంఘమంతటికి బోధ ఇచ్చాడు, ఒక్కరికి కాదు. ఆమేన్. హల్లెలూయా. So the teaching is not for when you are alone. దేవుడు నీవు ఒక్కరిగా ఉన్నప్పుడు నీతో మాట్లాడగలుగుతాడు, నిన్ను బలపరచగలుగుతాడు. అయితే ఆయన పరిపూర్ణమైన బోధ అంటే ప్రవక్తలు, అపోస్తులు, కాపరులు, ఉపదేశకులు, సువార్థికులు వీరందరూ కూడా సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు. ఆమేన్. సో నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీ జీవితంలో అపోస్తులు, ప్రవక్త, ఉపదేశకుడు, కాపరి, సువార్థికుడు యొక్క పరిచర్య ఏముండదు. ఆమేన్. నువ్వు పరిశుద్ధాత్మతో ఆయన మాట వింటావేమో, ఆయన స్వరం వింటావేమో, అయితే ఆయన పూర్ణమైన బోధకు నువ్వు దూరంగా ఉంటావు. హల్లెలూయా. బైబిల్ సేస్ 2 is better than 1. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే ఒకరికంటే ఇద్దరు మేలు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఒకడు పడిపోయినప్పుడు ఇంకొకటి లేపుతాడంట. హల్లెలూయా. స్తోత్రం. బైబిల్ ఇంకోటి ఏం చెప్తుందంటే 3 పేటల తాడు బలమైనది అంటాడు. ఆమేన్. హల్లెలూయా. 3 ముళ్ళ తాడు కాదు, అది 3 పేటల తాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సంబడి సే హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ప్రైజ్ ద లార్డ్. సో అక్కడ బలం ఉంటుంది. ఆమేన్. సంఘముగా కూడినప్పుడు బలం ఉంటుంది. సహవాసములో దేవుని యొక్క మహిమ ఉంటుంది. దేర్ ఇస్ ద కార్పొరేట్ గ్లోరీ దట్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ దట్ వెన్ యూ హ్యావ్ ద పర్సనల్ క్వైట్ టైమ్. ఇట్ ఈస్ ప్రైవేట్లీ గివెన్ టు యూ. వాట్ ఎవర్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ, యూ కెన్ రిసీవ్ దట్ ఇన్ యువర్ ప్రైవేట్ టైమ్ విత్ గాడ్. బట్ సమ్ థింగ్స్, సర్టన్ గ్లోరీస్ ఓన్లీ విల్ బి మేనిఫెస్టెడ్ వెన్ వి మీట్ యాజ్ చర్చ్. దేవుని సంఘముగా మనము కలుసుకున్నప్పుడు మాత్రమే విడుదలయ్యే మహిమలు కొన్ని ఉన్నవి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నువ్వు వ్యక్తిగతంగా దేవునితో ఎంత గడిపినా, నువ్వు వ్యక్తిగతంగా పొందే పరిచర్య, వ్యక్తిగతంగా పొందే మహిమ నువ్వు పొందుకోవచ్చు. అయితే దేవుడు సంఘముగా విడుదల చేసే ఆ యొక్క మహిమ సంఘములో మాత్రమే నీకు దొరుకుతుంది. దట్ ఈస్ వై ప్రైజ్ అండ్ వర్షిప్ ఈజ్ ఇంపార్టెంట్. ఆమేన్. అందుకే స్తుతి ఆరాధనలో నీవు ఉండుట చాలా ప్రాముఖ్యము. ఆమేన్. అందుకే అందరు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేయటం నీవు ఇంపార్టెంట్. ఆమేన్. హల్లెలూయా. 120 people they gathered and they were praying. 120 మంది అందరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. అందరు కలిసి ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నప్పుడు అప్పుడు ఏమైంది? ఆకాశము తెరవబడింది. హల్లెలూయా. స్తోత్రం. అగ్ని జ్వాలలుగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. ఒక్కొక్కరి మీదకి రాలాడు. హల్లెలూయా. ఇవన్నీ గొప్ప, ఈ యొక్క గొప్ప రిమార్కబుల్ థింగ్స్. ఎప్పుడైనా కూడా మనం సంఘ జీవితంలో మనం చూసినప్పుడు వారు అందరూ కలుసుకున్నప్పుడే ఇవి చూసి ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారము ఇనాగ్రేషన్ అప్పుడు మనం చూస్తాము. లేదా వారు హోరేబు పర్వతం ఎదుట అందరు ఇశ్రాయేల్ అందరు వేచి చూస్తున్నప్పుడు దేవుడు దిగి రావటం మనం చూస్తాము. ప్రత్యక్ష గుడారంలో మోషే వెళ్ళలేడు, అహరోను వీరందరూ కూడా యాజకులు వెళ్ళలేని రీతిగా మహిమ దిగి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. దాని తర్వాత మనము సొలొమోను దేవాలయంలో పరిచారకులు లోపలికి అడుగు పెట్టలేనంతగా దేవుని మహిమ దిగి వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దాని తర్వాత మనము సౌలు ఆయన సమూయేలు దగ్గర అభిషేకం పొంది వెళ్తున్నప్పుడు వారందరూ స్తుతిస్తూ ఉంటారు. ప్రవక్తలందరూ స్తుతిస్తున్నప్పుడు దేవుని యొక్క మహిమ దిగి వచ్చి అప్పుడు సౌలు ప్రవక్తల్లో ఒకడుగా. ఆమేన్. హల్లెలూయా. ఇట్స్ అ కార్పొరేట్ అనాయింటింగ్. ఆయన ప్రవక్త కాదు, ఆయన ఒక రాజుగా అభిషేకించబడి ఉన్నాడు. అయితే ప్రవక్తలందరూ కూడా స్తుతులు చెల్లించుకుంటూ రాగానే ఆ ప్రవక్తల మీద ఉన్న అభిషేకము సౌలు మీదకి వచ్చేసి సౌలు ప్రవచించడం ఆరంభించాడు. సౌలు కుమారుడు ప్రవక్తలలో ఒకడా అంటున్నాడు. హల్లెలూయా. రాజులలో ఒకడా కాదు, ప్రవక్తలలో ఒకడా అంటున్నాడు. ఎందుకు అంటే వారు కలుసుకున్న ఎన్విరాన్మెంట్ ఆ రీతిగా మార్చేసింది. కమ్ ఆన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దాని తర్వాత మనము అపోస్తుల కార్యంలో చూస్తాము. 120 మంది వారు సమకూడినప్పుడు దేవుని యొక్క మహిమ దిగివచ్చుట. దాని తర్వాత అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 29, 30, 31 వచనంలో చూస్తే వారు కూడి ఉన్న చోటు, వారు కలిసి ప్రార్థన చేసినప్పుడు వారు కూడి ఉన్న చోటు కంపించింది. పరిశుద్ధాత్మతో వారు బలం పొందుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. Hallelujah. All the encounters that we see, a corporate encounters that brought a radical change in the church history were a corporate anointing. Amen. Hallelujah. మనం సంఘ చరిత్రలో చూస్తాము గొప్ప మార్పులు తెచ్చిన దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క ఎన్కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంఘముగా కలుసుకొని వారు ప్రార్థన చేసినప్పుడు చూసి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క 12 మంది ఇక్కడ అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో అక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క బోధను మాత్రమే ఎరిగిన 12 మంది శిష్యులు ఉండటం మనం చూస్తున్నాం. అక్కడ ప్రార్థన చేసినప్పుడు, పౌలు భక్తుడు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చి వారందరూ ప్రవచించుట ఆరంభించున్నారు. వారందరూ భాషల్లో మాట్లాడుట ఆరంభించున్నారు. హల్లెలూయా. స్తోత్రం. ఒక్కరు భాషల్లో మాట్లాడుట మనం చాలా అరుదుగా, I cannot recollect in the word. I mean, hallelujah. అపోస్తుల కార్యంలో అయితే నాకు కనిపించదు. వారు ఎప్పుడు కూడా భాషలు మాట్లాడినప్పుడు సంఘముగా కలుసుకొని ఉన్నారు. కమ్ ఆన్. హల్లెలూయా. వారు ప్రవచించినప్పుడు కలుసుకొని ఉన్నారు. కమ్ ఆన్. హల్లెలూయా. స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah.
హల్లెలూయా. కొర్నేలి దగ్గర కూడా మనం చూస్తాం, అపోస్తల కార్యం 10వ అధ్యాయం 44వ వచనంలో మనం చూస్తాం. అక్కడ కొర్నేలు ఉన్న చోట దేవుని యొక్క ఆత్మ వారు అపోస్తలుడైన పేతురు మాట్లాడుతుండగానే, ఆయన ఇంకా మాట్లాడుతుండగానే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చి ఉన్నాడు. ఒక్కరి మీదకి దిగి వచ్చాడా లేదా ఆసక్తితో వారి యొక్క పనులన్నీ పక్కన పెట్టి దేవుని యొక్క మందిరంలో కూర్చున్న వారి యొద్దకు దేవుడు దిగి వచ్చాడా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. I seriously want you to write down and listen to the teaching. Don't scroll the phones. Phone ni మీరు స్క్రోల్ చేయడానికి కాదు నేను వాక్యం చెప్పేది. Seriously look in, వాక్యం వినండి. ఆమేన్. హల్లెలూయా. Praise the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. డోంట్ డిస్టర్బ్ ద ఎన్విరాన్మెంట్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో వారు కలిసి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ కార్యమును చూసి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. కార్పొరేట్ గ్లోరీ ఈజ్ ఓన్లీ రివీల్డ్ వెన్ వి మీట్ టుగెదర్. సంఘముగా కూడుట మానకూడదు. ఆమేన్. వాట్ ఎవర్ యూ కెన్ రిసీవ్ అవుట్ సైడ్ ఈజ్ లిటిల్, బట్ వెన్ యూ మీట్ యాజ్ అ చర్చ్ యూ రిసీవ్ మోర్. సంఘముగా మనం కలుసుకుంటున్నప్పుడు ఎక్కువ లాభం పొందుతున్నాము, ఎక్కువ క్షేమాభివృద్ధి కలుగుతున్నది. ఆమేన్. హల్లెలూయా. సో ఈ వరాలన్నీ ఎవరి కోసము? ఒక్కరి కోసమా? లేదు. పరిశుద్ధాత్మ దేవుడు 9 వరాలు ఇచ్చి ఉన్నాడు కదా. ఈ వరాలన్నీ సంఘము కోసము. ఒకవేళ సంఘము లేకపోతే నీకు ఎన్ని వరాలు ఉన్నా కూడా వేస్ట్. అవి దేని కొరకు వాడతావు? నీకు ఒక్కరి కొరకు వాడుకోలేవు కదా. నువ్వు ఎవరి గురించి ప్రవచించగలుగుతావు? కమాన్, అర్థమవుతుందా? ఎవరి గురించి సూచక్రియలు జరిగించగలుగుతావు? అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్. సో ఆల్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ gets meaning and purpose when it is used for the church. సంఘం అనేది ఒకటి ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆత్మవరాలు అన్నిటికీ కూడా ఒక గుర్తింపు, ఒక ఉద్దేశం, ఒక లక్ష్యం వస్తుంది. Amen. Hallelujah. But if the church is not there, what is the point of having the gifts of the Holy Spirit? సంఘం లేకపోతే క్షేమాభివృద్ధి ఎవరికి కావాలి? ప్రవచనం ఎవరికి కావాలి? ఆమేన్. సంఘము క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రవచిస్తాం, రైట్? ఆమేన్. హల్లెలూయా. వరాలు ఎవరి కొరకు? ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో సంఘము క్షేమాభివృద్ధి పరచబడుట కొరకే దేవుడు వరాలను ఇచ్చి ఉన్నాడు. Amen. So if you don't meet as a church, you cannot experience the blessing that comes through the Holy Spirit. పరిశుద్ధాత్మ వరములో నుంచి వచ్చే ఆ యొక్క ఆశీర్వాదాన్ని సంఘముగా మనము కూడనప్పుడు పొందలేము. గట్టిగా హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Hallelujah. So meeting as a church it should not be a hobby, but it should be the necessity of your life. Amen. Hallelujah. సంఘముగా కలుసుకొనుట అదేదో అలవాటు ప్రకారం రావడం కాదు. నీ జీవితం యొక్క ప్రాముఖ్యమైన అవసరతగా అది మారిపోవాలి. ఆమేన్. ఆమేన్. ప్రతి విశ్వాసి యొక్క ప్రాముఖ్యమైన అవసరత ఏంటిదంటే సంఘముగా కలుసుకోవడము. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఈస్ వై వీ కెనాట్ బి కంప్లీట్. మన పక్కన వారు లేకుండా మనం పరిపూర్ణులు కాలేం. మీ పక్కన వారితో చెప్పండి, వితౌట్ యూ ఐఎమ్ నాట్ కంప్లీట్ అని చెప్పండి. Without you the body of Christ is not complete. Without you Bethesda worship center is not చెప్పండి. ఆమేన్. జస్ట్ సే, నీవు లేకుండా సంఘం పూర్ణము కాదు. యు ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆమేన్. యు మేక్ దిస్ చర్చ్ యాజ్ అ ఫెలోషిప్. నీవు వచ్చుట ద్వారా ఇది ఒక సహవాసముగా మారుతుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సహవాసంగా కూడుట మానకూడదు. దట్ షుడ్ నాట్, ఇట్ షుడ్ బి అ మ్యాండేటరీ థింగ్, నాన్ నెగోషియబుల్ థింగ్ ఫర్ ఎ బిలీవర్. ఆమేన్. ఒక విశ్వాసికి సంఘముగా కూడుట అంటే ఇంకా దానికి ఇంకా నెగోషియేట్ చేయని అవసరం లేదు ఇంకా. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ సిక్నెస్, దేవుని యొక్క మందిరంలో కూర్చొని మూలుగండి. ఒకవేళ మీరు కూర్చోలేని స్థితిలో వస్తే మందిరానికి వచ్చి పండుకోండి. I don't mind, but come in the presence of God. హల్లెలూయా. నువ్వు అక్కడుండి స్వస్థపరచబడలేవేమో, అదే మూలుగుడితో ఇక్కడుంటే దేవుడిని మార్చేయవచ్చు, నీ పరిస్థితిని మార్చేయవచ్చు, ఒక నూతనమైన మహిమతో నిన్ను దర్శించవచ్చు. నువ్వు ఎప్పుడు ఊహించలేని కార్యం అదే దినాన నువ్వు అనుభవించవచ్చు. కమ్ ఆన్. హల్లెలూయా. దట్ ఈస్ వై యూ హ్యావ్ టు బీ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్.
ఆమేన్, హల్లెలూయా. సాతాను ఏం చేస్తాడంటే నీకు పరిస్థితులను తెచ్చిపెట్టి ఇవి చాలా ప్రాముఖ్యం, ఇవి చేయకపోతే ఎలాగో నీ జీవితంలో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, దేర్ ఫోర్ ఈరోజు చర్చికి పోకపోయినా ఈ పని అయితే నువ్వు కంప్లీట్ చేసుకోవాలని పనులను మనకు చాలా ప్రాముఖ్యమైన వాటిగా కనపరుస్తాడు. అయితే సాతాను యొక్క పన్నాగములను మనం ఎరుగని వారము కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనము ఊహించిన వాటికంటే అడుగు వాటన్నిటికంటే అత్యధికంగా దేవుడు తన సన్నిధిలో మనకు దయచేయువాడు. హల్లెలూయా. He says in his presence there is fullness of joy and in his right hand there is riches and wealth and honor. హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు, ఆయన కుడి హస్తములో ఐశ్వర్య ఘనతలు కలవని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. Where can you be except the house of God on Sunday? మా ఆదివారం దినం నా దేవుని మందిరం కాకుండా ఎక్కడ కూడా నువ్వు ఇమాజిన్ చేసుకోకూడదు నిన్ను. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. And not just on Sunday, every opportunity we have, hallelujah, it is a place where we come in contact with the glory of God. నేను అనేక మార్లు చెప్పాను, మరి ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే యెరూషలేమునకును పరమ యెరూషలేమునకును సియోను పట్టణమునకును మనం వచ్చి ఉన్నాము. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 23, 24, 25 వచనంలో కనుక మనం చూస్తే ఇప్పుడైతే హల్లెలూయా, ఇప్పుడైతే మనం ఎక్కడికి వస్తున్నాము? సియోను కొండకును జీవముగల దేవుని పట్టణమునకును, జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు యు ఆర్ కమింగ్ టు ద హెవెన్లీ జెరూసలేం, పరలోక యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకు. హల్లెలూయా. సో వెన్ వి ఆర్ మీటింగ్ యాజ్ ఎ చర్చ్, సంఘముగా కూడినప్పుడు మనకి ఏం జరుగుతుంది? వేవేల దూతలు ఉండే స్థలానికి వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఉన్న చోట ఒక దూత నిన్ను వెంబడిస్తుందేమో, నిన్ను కాపాడడానికి 2 దూతలు దేవుడు ఇచ్చాడేమో. ఐ డోంట్ నో హౌ మెనీ ఏంజెల్స్ యు క్యారీ, బట్ వెన్ యు మీట్ as church వేవేల దూతల యొద్దకు వస్తున్నాం. కమ్ ఆన్, హల్లెలూయా. వేవేల దూతల యొద్దకు వస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఇంకెక్కడికి వస్తున్నాము? పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును, పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘానికి నువ్వు వస్తున్నావు. వారి మహోత్సవమునకును, వారి యొక్క మహోత్సవానికి నువ్వు వస్తున్నావు. అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వస్తున్నావు? సంఘానికి వస్తున్నప్పుడు నువ్వు దేవుని యొద్దకు వస్తున్నావు. న్యాయాధిపతి, నీ జీవితంలో అన్యాయం జరుగుతుంటే నీకు న్యాయము తీర్చు వాని యొద్దకు, నీ పక్షాన వ్యాజ్యమాడి వాని యొద్దకు యు ఆర్ కమింగ్ టు యువర్ అడ్వకేట్. హల్లెలూయా. మన న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు యొద్దకు మనం వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో సంఘంలోనికి వస్తున్నప్పుడు మనం ఈ యొక్క అనుభవంలోనికి వస్తున్నాం. అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ, హల్లెలూయా, నీతిమంతుల. కెన్ యు కాంప్రిహెండ్ దిస్? ఇది మీకు అర్థమవుతుందా? నీతిమంతుల ఆత్మల యొద్దకు, పౌలు యొక్క ఆత్మ యొద్దకు వస్తున్నాము, పేతురు యొక్క ఆత్మ యొద్దకు వస్తున్నాము, ఏలియా యొక్క ఆత్మ యొక్క, కమ్ ఆన్, హల్లెలూయా, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో యూ కెనాట్ గెట్ దిస్ అవుట్ సైడ్. నువ్వు బయట నువ్వు ఒక్కడిగా ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకున్న చాలా మంచిది, చాలా మేలు చేసుకుంటున్నావు. అయితే సంఘమునుగా కలుసుకొనుట మానదు. ఎందుకంటే సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు వస్తుంది. ఇట్ కుడ్ బి 5 people మీటింగ్, 4 కలుస్తున్నారేమో, బట్ 4తో వేవేల దూతలు కలుస్తున్నారు. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలు కలుస్తారు. కమ్ ఆన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తర్వాత క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు యొద్దకును, ఏబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. కమ్ ఆన్, హల్లెలూయా, స్తోత్రం. క్రొత్త నిబంధన సంఘం వచ్చిన అనుభవం ఇది. ఆమేన్, ఆమేన్. ఎంత మహిమకరమైన అనుభవము, ఎంత మహిమకరమైన అనుభవంలోనికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే సంఘముగా కూడుట మానకూడదు, సంఘముగా కూడుట మానకూడదు. హెచ్చరిక, పక్కన వారితో హెచ్చరిక పొందుట
మానకూడదు. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఒకరినొకరు మనము గీతములతో, ఇంకో దగ్గర ఏమంటారు, ఒకరినొకరు ఆ గీతములతో పాడుతూ, హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రిక 5:18 అనుకుంటా, ఎఫెసీ 5:18, కొలసీ 5:18 ఉంటుంది. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు. స్తోత్రం. సో సంగీతములతో, గీతములతో, ఆత్మ సంబంధమైన పద్యములతో మనం ఏం చేస్తున్నాం, ఒకరికొకరం బోధిస్తున్నాం. హల్లెలూయా. సో మీరు ఏమనుకుంటున్నారంటే నేను మెసేజ్ టైంకి వస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారు. చాలా మంది మెసేజ్ టైంకి వస్తారు. లేదు, బోధ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసా? సంగీతం స్టార్ట్ అయినప్పుడు బోధ స్టార్ట్ అయింది. ఆత్మ సంబంధమైన పద్యములతోనూ, ఇంకా ఏంటి, సంగీతములతోనూ కీర్తనలతోనూ తర్వాత ఆత్మ సంబంధమైన పద్యములు. ఇవన్నీ ఎప్పుడు చూస్తాం మనము? యాక్చువల్లీ మెసేజ్ కన్నా ముందే అయిపోతాయి. 3 సంగీతములు, గీతములు, కీర్తనలు, ఆత్మ సంబంధమైన పద్యములు. స్తోత్రం. సో ఆత్మలో ప్రార్థన చేయుట, ఆత్మలో పాడుట, ఇవన్నీ కీర్తనలు ఎత్తి పాడుట, మనము స్తుతి గానములు చేయుట, సంగీతంలో ఒక జస్ట్ పాట పాడకపోయినా వాయిద్యం వాయిస్తున్నా, చప్పట్లు కొడుతున్నా, ఒక డ్రమ్ బీట్ కొడుతున్నా కూడా ఒకరికి ఒకరు మనం బోధించుకుంటున్నాం. మన ఆత్మలకి అప్పుడు బోధ జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఒకరికొకరు బోధించుకుంటున్నారు అంటున్నాడు. హల్లెలూయా. సో పాడడానికి కాదు, దిస్ ఇస్ నాట్ జస్ట్ సింగింగ్ టు గాడ్. దెర్ ఇస్ అ ప్లేస్ వేర్ వి సింగ్ అన్ టు ద లార్డ్. దేవునికి పాడే స్థలం ఉంది. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఒకరితోనొకరం పాడుతున్నాం. హల్లెలూయా. కొన్ని పాటలు ఒకరి మీదకి ఒకరము ప్రకటించుకుంటున్నాం. హల్లెలూయా. సో ఇప్పుడు ఆయన పరిశుద్ధుడా, శుద్ధుడా, శుద్ధుడా, పరిశుద్ధ ప్రభువా, మనం ఏం చేస్తున్నాం? అప్పుడు ఆయనకు పాడుతున్నాం. We are singing unto the Lord. Hallelujah. ఏ తెగులు నీ గుడారము నీ గుడారం ఏమంటున్నావు? ఇంకొక వ్యక్తికి నువ్వు పాడుతున్నావు. అర్థమవుతుందా? అపాయం ఏమీ రానే రాదయ్యా. లా స్తోత్రం. సో ఇప్పుడు పాట పాడుతున్నప్పుడు ఆ బోధన నువ్వు మిస్ అయిపోతున్నావు. చాలా మంది పాటలు ఎందుకు మిస్ అయిపోతారు? సో మన టీచింగ్, ఆ వాక్యం స్టార్ట్ అయినప్పుడు కాదు, మన టీచింగ్, ప్రీచింగ్ అంతా ఫస్ట్ పాటకే స్టార్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా? Are we understanding the word of God? Amen. So you have to do whatever you can to be in the house of God, to be ready for the first song, because your teaching and your preaching starts from the first song. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. డోంట్ మిస్ ద టీచింగ్. పాటల్లో పొందుకునే బోధ, పాటల్లో పొందుకుంటే మహిమ, ఆరాధనలు పొందుకునే మహిమ, బోధ, ఇవన్నీ మనము మిస్ అవ్వకూడదు. ఆమేన్. ఒకరినొకరు మనం ఈ రీతిగా ప్రోత్సహించుకుంటున్నాము. హల్లెలూయా. నువ్వు పాడుతుండగా నీ పక్కనోడికి మేలు జరుగుతుంది. నేను పాడుతుండగా నీకు మేలు జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. మీరందరూ పాడుతుండగా నాకు మేలు జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే సంఘముగా మనము కూడాలి. ఆమేన్. ఒకరికొకరం పాడుతున్నాము, ఒకరి జీవితంలోనికి ఒకరం ప్రకటిస్తున్నాము. ఆమేన్. ఏ తెగులు నీ గుడారం సమీపించదని మనం ఒకరి జీవితంలోనికి ప్రకటిస్తే వారు మన జీవితంలోనికి, ఆమేన్, అపాయం నీకు రాదు అని ప్రకటిస్తున్నారు. ఆమేన్. ఎంత మేలు, ఎంత మనోహరము సహోదరుల ఐక్యత కలిగి ఉండుట. ఆమేన్. అది అహరోను యొక్క గడ్డం మీద నుంచి, తల మీద నుంచి పారుతూ, ఆయన అంగీ మీద నుంచి పారుతున్న తైలం వలె ఉన్నది, పరిమళ తైలం వలె. హల్లెలూయా. అభిషేకం గురించి మాట్లాడినప్పుడు మాట్లాడాను ఇది. ఆమేన్. హల్లెలూయా. అది ఎప్పుడైతుంది అంటే కేవలం సంఘములో కూడినప్పుడు మాత్రమే ఆ అభిషేక తైలము విడుదల చేయబడుతుంది. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను తల మొదలుకొని గడ్డం మీద నుంచి పారుతూ ఆయన అంగీ మీద నుంచి ప్రవహిస్తున్న తైలం వలె, పోయబడిన తైలం వలె ఉన్నదంట. అది మధురమైన తైలం, సువాసన కలిగిన తైలం. ఆమేన్. హల్లెలూయా. అది ఆనంద తైలం. దేవి నామానికి మహిమ కలుగును గాక. అందుకే సహవాసముగా కూడుట మానకూడదు. అందరం మోకరిస్తాము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా.
మరొకసారి జ్ఞాపకం చేసుకుందామా? దేవుడు సంఘమునకు నాలుగు స్తంభములుగా ఇచ్చిన 4 ఏంటిది? అపోస్తుల బోధ, సంఘ సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఆమేన్. దీంట్లో ప్రతి ఒక్కరము స్థిరముగా ఉండాలి. ఆమేన్. ఇది నాన్న ఏం నేర్చుకున్నాము? అపోస్తుల బోధ, సహవాసము గురించి నేర్చుకున్నాము. దేవుడిచ్చిన వాక్యం గురించి 2 చేతుల పైకి దేవునికి వందనాలు చెప్పండి. Come on, hallelujah. Bless the name of the Lord. దేవానికి స్తోత్రం అయ్యా. మాకు మాట్లాడినందుకు నీకు వందనాలు. మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నేను సంఘములో నా బాధ్యతను నేను ఎరుగుతున్నాను. నేను ఏంటో నేను ఎందుకొరకు సంఘానికి వస్తున్నాను, ఏమి చేయడానికి సంఘానికి వస్తున్నానో నాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రం అయ్యా. నీ యొక్క బోధ పొందడానికి నన్ను సంఘంలో నాటినందుకు స్తోత్రము. నీ యొక్క బోధను నేను పొందుకోవాలయ్యా. నీ యొక్క బోధ ఏ ఒక్క రోజు తృణీకరించద్దు. హల్లెలూయా. నీ యొక్క బోధను నాకు దయచేయి. నేను కేవలం విశ్వాసిగా ఉండడానికి నువ్వు నన్ను పిలవలేదు, కానీ శిష్యునిగా మారడానికి నన్ను పిలిచి ఉన్నావు. శిష్యునికి తగిన నాలుక నాకు దయచేయండి. శిష్యునికి తగిన చెవును నాకు దయచేయండి. హల్లెలూయా. వినుబుద్ధి నాకు పుట్టించండి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నన్ను శిష్యునిగా మార్చండి. బోధను అనుసరించే శిష్యునిగా నన్ను మార్చండి. మాత్రమే కాదు నాయన, హల్లెలూయా, నీ యొక్క సహవాసములో నేను ఎప్పుడు కూడా మానకుండా హల్లెలూయా ప్రతిసారి నేను కలుసుకోవాలి. ఫాస్టింగ్ ప్రేయర్లో కలుసుకోవాలి, ఆన్లైన్ ప్రేయర్లో కలుసుకోవాలి. హల్లెలూయా స్తోత్రము. మార్నింగ్ ప్రేయర్స్లో కలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఆదివారం జరిగే పరిచర్యతోనే ఆగిపోవద్దు. హల్లెలూయా. ఆదివారం జరిగే పరిచర్య శ్రద్ధగా చేయాలి. ఇది మాత్రమే కాదు, ప్రతిసారి నేను కలుసుకోవాలయ్యా. నా బలము, నా భద్రత, నా కాపుదల సంఘముగా కలుసుకొనుటలోనే ఉన్నదని మాట్లాడిన దేవా నీకు స్తోత్రము నాయన. అందరం ప్రార్థన చేద్దామా? అందరం ప్రార్థన చేద్దాం, తర్వాత చదువుకుందాం. ప్రార్థన చేద్దాం ఇప్పుడైతే. హల్లెలూయా. కమ్ ఆన్ ఎవ్రీబడీ, లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్. అందరూ 2 చేతుల పైకి ఎత్తి దేవుడిచ్చిన మాటల్ని బట్టి దేవునికి వందనాలు చెప్పండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. Holy Spirit, we want to thank you, Jesus. Holy Spirit, we want to thank you. మేము బోధను అనుసరించే సంఘముగా, బోధలో స్థిరపరచబడిన సంఘముగా, బోధను గ్రహించుతున్న సంఘముగా, బోధ మాలో ఫలము ఫలించుచున్న సంఘముగా, ఆ బోధలో నుంచి ఫలించుచున్న సంఘముగా మమ్మల్ని చేయండి అని అడగండి. హల్లెలూయా. అలాగే మానకాని యొక్క మందిరంలో సహవాసంలో కూడడానికి మీరు మాకు సహాయం చేయండి. కృప చూపించండి, కృప చూపించండి. హల్లెలూయా. బాధ్యత కలిగిన సంఘంలోని విశ్వాసిగా నన్ను చేయండి. ఒక డిసైపుల్గా నన్ను చేయండి. మమ్మల్ని చేయండి, మమ్మల్ని శిష్యులనుగా చేయండి. శిష్యులుగా మారమన్నావు నాయన, శిష్యులుగా చేయమన్నావు. హల్లెలూయా. మేము శిష్యరికము పొందాలయ్యా. సహాయము దయచేయండి. మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపించుకొనుచున్నాము నాయన. ఈ దినాన మీరు ఇచ్చిన వాక్యమును బట్టి స్తోత్రం. హల్లెలూయా. నీ బిడ్డలను మీరు దర్శించినందుకు స్తోత్రం. ఈ యొక్క వాక్యం మా జీవితంలో ఫలము కలుగజేయును గాక. అందుకై మమ్మల్ని నాయన నీ వాక్యానికి అప్పగించుకొనుచున్నాము. నీ బిడ్డల ప్రతి అవసరతను తీర్చండి, వారి ప్రతి అక్కర్ను తీర్చండి, వారిని దర్శించండి, లేవనెత్తండి, బలపరచండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్.